హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ రాజ్. వెల్కమ్ టు మై ఛానల్ బీబీ టాక్స్ బై రాజ్. సో ఈరోజు వీకెండ్ నాగార్జున గారి ఎపిసోడ్ బిగ్ బాస్లో. సో చెప్పుకోదగ్గ పాయింట్స్ మెయిన్ ఏంటంటే, లాస్ట్ టైం లాగా సీరియస్గా వచ్చి చెప్పినట్టు కాకుండా ఈసారి కూల్గా నవ్వుతూనే ఇచ్చి పడేసాడు. ఎవరికి ఇవ్వాలో, ఎవరికి ఎంతెంత ఇవ్వాలో అనేది. మేబీ మరి సోనియాది ఎట్లాగో మరి ఎలిమినేటెడ్ అంటున్నారు రేపు. మరి అందరూ తను వెళ్ళిపోతుంది కదా అని చెప్పి ఎక్కువ స్ట్రెస్ చేయలేదు తన మీద పాయింట్స్. నిఖిల్ని బాగా స్ట్రెస్ చేసినట్టు అనిపించింది. ఎందుకంటే నిఖిల్ ఉంటాడు కదా, మరి ఆయన గేమ్ మార్చుకొని ఆడతాడా లేదంటే ఇంకా అట్లనే ఫ్లిప్ అవుతూ అక్కడిక్కడ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటూ ఆడతాడా అనేది చూడ్డానికి నాగార్జున గారు బాగానే ఇన్పుట్స్ ఇచ్చినట్టున్నాడు నిఖిల్కి. ఎందుకంటే ఓవరాల్గా రావడంతోనే హీరో టాస్క్లో అందరూ నబిల్కి బాగా చేశాడు అని చెప్పడము, పృథ్వీ కూడా బాగా హీరోగా ఫైట్ ఇచ్చాడని, జీరో మాత్రము మణికంఠకి అందరు ఇచ్చారు. సో ఎందుకంటే నాగార్జున గారు కూడా అసలు ఆ అది ఆ వీడియో వేయకుండా ఉంటుంటే మేబీ ఏమన్నా చేంజ్ అయ్యేమో. ఆ వీడియో వేయడము, మణికంఠ అక్కడ తానే చేసినట్టు ఒప్పుకోవడము, దాంతో ఇక టీం మెంబర్స్ అందరూ ఎలాగో మణికంఠ వీడియో వేసారు కదా, అందరు మణికంఠకి వేసేద్దామని. మరి బిగ్ బాస్ కూడా వాంటెడ్లీ చూపించి అందరితో మణికంఠ జీరో అన్నట్టు చేపిద్దామని అనుకున్నాడా, మరి ఎట్లా ప్లాన్ చేశారో మొత్తానికి ప్లాన్ చేశారు. అందరూ ఇక ఆయనకి మణికంఠకి 0-0 అనేయడం. ఎందుకంటే నిన్న టాస్క్లో ఇన్ఫ్లుయెన్స్ అయ్యాడు అని అంటే అందరు కలిసి ఆయనని నామినేట్ చేశారు. ఎప్పుడైతే టీంలో నుంచి ఒకరిని తీసేయాలన్నప్పుడు మణికంఠనే అందరి పేరు తీసినాక ఇక టీం కోసం మరి నేను వెళ్ళిపోతాను అని మాట అన్నాడు. కానీ ఎవ్వరు స్టార్ట్ చేయకుండా నాది నేనే ఒప్పుకుంటున్నా అని అయితే ఆయన సెల్ఫ్గా సాక్రిఫైస్ చేయలేదు. మరి అక్కడ నాగార్జున గారికి కూడా క్లారిటీ లేదేమో, మరి ఆయనకి ఇచ్చిన దాంట్లో స్క్రిప్ట్లో మరి ఆయనకి క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదో బిగ్ బాస్. కానీ ఓకే, కొంతవరకు సాక్రిఫైస్ చేసాడు, స్టాండ్ తీసుకోలేదు, అది ఓకే. ఎందుకంటే నేను ఉంటాను, నేను ఎందుకు వెళ్ళిపోతా అని ఫైట్ చేయలేదు, దట్ ఈస్ కరెక్ట్. తనకి కోసం తను స్టాండ్ తీసుకోలేదు, అది దాన్ని ఓకే అనొచ్చు. కానీ సాక్రిఫైస్ చేశారంటే నాకు కూడా కరెక్ట్ అనిపించట్లేదు. ఎందుకంటే అక్కడ ఫస్ట్ యష్మి అన్నది నువ్వే వీక్ కంటెస్టెంట్స్, నువ్వే వెళ్ళిపోవాలి, నిన్నే తీసేస్తే బెస్ట్ అని. నిఖిల్కి మాత్రం యష్మిని తీద్దాం ఉంది, ఎందుకంటే తన నామినేషన్లో లేదు, మనకంటే నామినేషన్లో ఉన్నాడు. అతను ప్రూవ్ చేసుకోవడానికి ఒక ఛాన్స్ ఇచ్చినట్టు అవుతుంది అన్నట్టు ఆయన అన్నాడు. అది కరెక్ట్, అది వర్త్, అది యాక్చువల్గా చెప్పాలంటే. సో యష్మి మణికంఠ అన్నది, తర్వాత ఈమె ఎవరు సోనియా మణికంఠ అన్నది, పృథ్వీ వచ్చేసి ఇద్దరు బాయ్స్ ఇద్దరు గర్ల్స్ ఉంటారు కదా, సో నువ్వు సైడ్ అయిపో అన్నట్టు అనేసరికి సరేలే, ఇక టీంలో ఉన్నప్పుడు మనం ఆర్గ్యుమెంట్స్ చేయొద్దు, ప్రతిదానికి వాదిస్తున్నాం అంటున్నారు కదా, మరి ప్రతిదానికి వాదిస్తే కూడా ఏమైద్దో, వీళ్ళకి మరి ఇరిటేట్ అవుతారేమో, మనం ఒప్పేసుకుని సరే సైడ్ అయిపోతే బెటర్ కదా అని అనుకొని వెళ్ళిపోయాడు. కానీ స్వతహాగా ఆయన ఆర్డర్ నాది నేను సాక్రిఫైస్ చేసుకుంటా అని జరిగింది అయితే కాదు అది. మరి ఆ వీడియో ప్రకారంగా చూపించడంతో ఆయన ఏదైతే అన్నాడో ఆ మాటలు ఎవరు విన్నా అంతకుముందు కంటెంట్ చూడకుండా అదొకటి చూడడం వల్ల ఎవరికైనా అదే అనిపిస్తుంది. సో అట్లనే ఈ ప్రేరణ కూడా నిజంగానే తను సాక్రిఫైస్ చేసుకుని వెళ్ళిపోయాడు అనే ధోరణిలోకి వెళ్ళిపోయారు. అందరూ కూడా అదే కన్ఫర్మ్ చేసుకోవడంతో ఈయనేమో వారు అంతగానో రియాక్ట్ అయ్యాడు ఎందుకని చెప్పి అతనికి అందరు 0 వేయడము. నబీలు, పృథ్వీ ఆ బెలూన్ టాస్క్లో బాగా ఫైట్ ఇవ్వడము, గట్టిగా ఆడటము, ఆ చెయ్యి నొప్పి ఉన్నా కూడా గట్టిగా ఫైట్ చేయడంతో అందరూ ఆయన హీరోగా బాగానే పాయింట్స్ ఇచ్చారు. సీతకి పడ్డాయి, సీత కూడా హీరోగానే ఇచ్చారు. ప్రేరణకి 1-2 పడ్డట్టున్నాయి హీరోగా. సో మొత్తానికి ఏంటంటే హైలైట్ అయింది అయితే నబీలు, పృథ్వీ అండ్ సీత అండ్ ప్రేరణ. విష్ణు కూడా ఓకే, అంటే తను ఎక్కువ పార్టిసిపేట్స్ అన్ని గేమ్స్లో లేవు కాబట్టి తను ఈ పృథ్వీ వెనకాల ప్యాచ్ అవ్వడము ఆ కంటెంట్ ఒకటి జరిగింది ఈ వీక్. సో మిగతా వీళ్ళైతే స్ట్రాంగ్గా ఫైట్ చేశారు. ఈ నిఖిల్, సోనియా వాళ్ళైతే అసలు ఏం ఆడినట్టు అనిపించలేదు ఈ వీక్, వాళ్ళు తక్కువనే ఆడారు. సో మొత్తానికి చూస్తే వాళ్ళు ఇచ్చిన దాంట్లో అన్నీ బాగానే అనిపించాయి, అందరూ కరెక్ట్గానే ఇచ్చారు, ఎవరు ఫ్లిప్ అవ్వలేదు, ఎవరు
బ్యాడ్ అవ్వలేదు. కానీ సీత మాత్రం కరెక్ట్గా మాట్లాడింది, నిఖిల్కి ఇచ్చింది. మళ్ళీ విష్ణు కూడా తనకిచ్చింది సోనియాకి. ఆమె కూడా బాగానే ఇచ్చినట్టుంది. కానీ మణికంఠకి కొన్ని, సోనియాకి కానీ నిఖిల్కి ఇంకా కొన్ని పడి ఉంటే బాగుండేదేమో. అట్లీస్ట్ ఆ వీడియో వల్ల ఫ్లిప్ అయ్యేది కాదు ఇది. మేబీ వీళ్ళు బిగ్ బాస్ కూడా తెలివిగా మణికంఠ వీడియో వేసేసి మణికంఠ మీద ఎక్కువ క్రాసులు పడేసి ఆయన నామినేట్లో పెట్టి మరి రేపు సోనియాని సేవ్ చేద్దామనే ఆలోచనలో ఉన్నారా, లేదంటే ఎలిమినేషన్ అని అందరూ అంటున్నారు. 100% అదే జరిగితే అందరూ హ్యాపీయే. సో కొంతవరకు రియల్ గేమ్ అన్న ఆడతారు ఇప్పుడు ఉన్న కంటెస్టెంట్స్ అయితే, ఇన్ఫ్లుయెన్స్ కాకుండా ఎవరు ఓన్ గేమ్ వాళ్ళు ఆడేటట్టు అయినా జరుగుతుంది. సో మణికంఠని మరి సీక్రెట్ రూమ్లో పెట్టి తనని మళ్ళీ తీసుకురావడం జరుగుతుందా, లేదంటే ఏం చేస్తారు అనేది చూడాలి రేపటి ఎపిసోడ్లో. బట్ ఈరోజు అయితే జరిగిన దాంట్లో అయితే నిఖిల్కి అడిగిన పాయింట్స్లలో మరి నువ్వు ఓకే సో అది వైల్డ్ కార్డ్ వర్సెస్ బిగ్ బాస్ కంటెస్టెంట్స్ కదా. వైల్డ్ కార్డ్స్ ఎంతమందిని ఆపితే అంత బెటర్ కదా. ఇనిషియల్గా నువ్వే స్టార్ట్ చేసావు, అందరితో మనం అందరం కలిసి ఆడాలన్నట్టు. మరి అలాంటప్పుడు నబిల్ని తీయడానికి రీజన్ ఏంటి అని అంటే, నేను చెప్పడం అయితే అందరం కలిసి ఆడదాం అనుకున్న తర్వాత క్లాన్ వర్సెస్ క్లాన్ అని నాకు మణికంఠని తీసిన తర్వాత బిగ్ బాస్ తీసేయమన్నప్పుడు నేను అందుకోసం నబిల్ని తీయాల్సి వచ్చింది అని చెప్పాడు. దానికి ఎవరు ఏకీభవించలే. సో నువ్వు అంతకుముందు సీతాతో కూడా అదే గట్టిగా చెప్తుంది. నువ్వు నా దగ్గరకు వచ్చి, నేను కూడా నీ దగ్గరకు వచ్చి 2-3 టైమ్స్ చెప్పాను నబిల్ని తీయద్దు అని. తీయను అన్నాడు. వెళ్ళి మార్చేసుకొని వచ్చి మళ్ళీ నబిల్ పేరు చెప్పడం, నబిల్ని తీసేయడం అయితే నాకు కరెక్ట్ అనిపించలేదని సీత చెప్పింది, ప్రేరణ చెప్పింది, నాగార్జున గారు కూడా అదే యాక్సెప్ట్ చేశారు. మరి దానికి రీజన్ నిఖిల్ దగ్గర ఏం కరెక్ట్గా లేదు. సో అందుకోసం నాగార్జున గారు కూడా, నిఖిల్ నువ్వు ఎందుకు ఇట్లా ఫ్లిప్ అవుతున్నావు, ప్రతి ఒక్క దగ్గరకు పోయి వాళ్ళని సాటిస్ఫై చేయడానికి ఏదో ఒకటి ఒప్పుకుంటున్నావు, మళ్ళీ ఇంకో దగ్గరకు పోయి అక్కడ ఏదో మాట్లాడి వాళ్ళు కన్విన్స్ అవుతారు, హ్యాపీగా ఉండటానికి వాళ్ళకి ఏది కావాలంటే అది ఒప్పేసుకుంటున్నావు. ఇట్లా నలుగురు దగ్గరకు పోయి 4 డిఫరెంట్ థింగ్స్ చేస్తున్నావు, నీకు కరెక్ట్ అనిపించట్లేదా, అది ఫ్లిప్ అనిపించట్లేదా నీకు అని అంటే, నేను అంత ఆలోచించలేదు, మేబీ ఇప్పటి నుంచి నేను కరెక్ట్గా ఆలోచించి నేను చేస్తాను అని అనడం. మరి ఆయన క్వశ్చన్ మార్క్ ఫేస్లలో మరి ఆయన నిజంగానే యాక్సెప్ట్ చేస్తున్నాడా, అర్థమవుతుందా, అర్థం కాలేదా, ఉన్న రోజులు ఉందాము, పోయినాడు పోదాము, ఎట్లా జరిగేది జరుగుతుంది, మన ఎఫర్ట్స్ ఇంతే, మనం ఎవరితో ఫైట్ చేయొద్దని ఫిక్స్ అయ్యాడా తెలియదు. మరి సోనియా వెళ్ళిపోతే మరి ఆయన గేమ్ ఇంప్రూవ్ అవుతుందా కాదా, లేదంటే సోనియా వెళ్ళిపోయింది నేను కూడా వెళ్ళిపోతాడా చూడాలి. మరి ఈ నెక్స్ట్ వీక్లో ఆయన పర్ఫార్మెన్స్ ఎట్లుంటుందో. బట్ నిఖిల్కి చెప్పాల్సిన పాయింట్స్ అసలు యాక్చువల్లీ నాగార్జున గారు ఫస్ట్ వీక్ నుంచి కూడా చెప్తున్నారు. ఫస్ట్ వీక్ బాగా ఆడమన్నారు, సెకండ్ వీక్ నుంచి థర్డ్ వీక్ ఫోర్త్ వీక్ వరకు ఆయనకి అన్ని ఇన్పుట్స్ ఇచ్చుకుంటూనే వస్తున్నారు ఎక్కడిదక్కడ. అయినా కూడా ఆయనలో సింగిల్ 1% మార్పు కూడా లేదు. అసలు నన్ను ఎందుకు అంటున్నారు, మీరు ముగ్గురు కలిసి ఆడుతున్నారని ఎందుకు వస్తుంది టాపిక్ అనేది ఆయన ఆలోచించుకొని దాన్ని సరిదిద్దుకుందాం అనే ధోరణి అయితే లేడు. ఆమె వీళ్ళిద్దరిని వదలడానికి రెడీగా లేదు, వీళ్ళిద్దరూ ఆమెను వదిలేయడానికి రెడీగా లేరు. మరి వాళ్ళ ముగ్గురు మధ్యన ఏం డిస్కషన్ అయింది, ఏం డిసైడ్ అయినారు, ఏం అనుకొని మాట మీద ఉంటున్నారు అనేది ఎవరికి క్లారిటీ లేదు. మరి బిగ్ బాస్ కెమెరాస్ ముందు మరి బిగ్ బాస్ ఎడిటింగ్ టీం వాళ్ళన్నా ఆ కంటెంట్ ఎవరైనా చూసి వాళ్ళకి ఏమైనా క్లారిటీ ఉండాలి, కానీ ఆ టీంకి లేదు, అక్కడ ఉన్న అదర్ కంటెస్టెంట్స్ లేదు, ఇక్కడ జనాలకి లేదు. మరి వాళ్ళ ముగ్గురు మధ్య ఏం బాండింగ్ ఉందో ఏమున్నదో ఇక వాళ్ళకే, ఎడిటింగ్ టీం వాళ్ళకే తెలియాలి. సో అట్లా వాళ్ళు ఏ విషయాలు కూడా ఆ ప్రేరణ కూడా బాగా కరెక్ట్గా చెప్పింది. అమ్మాయి కూడా ఎంత మంచిగా చెప్పిందంటే, ఇన్ని వీడియోలు చూపించినా కూడా సార్ ఆ వీడియోలో కూడా యష్మిను మన సోనియా గొడవ కూడా, తను గొడవ దగ్గర తీస్తున్నప్పుడు కూడా నువ్వు పృథ్వీని నిఖిల్ని చూస్తున్నావు, నన్ను చూసి చెప్పు నువ్వు అని ఆ మాట అనడము, దాన్ని ఎంత క్లియర్గా చూపించినా నిఖిల్ ఒప్పుకోవట్లేదు, అక్కడ పృథ్వీ ఒప్పుకోవట్లేదు, తనేం రాంగ్ అనలేదు అని, తన ఇంటెన్షన్ అది కాదు అన్నట్టు చెప్పుకుంటూ వస్తున్నారు. ప్రేరణ అప్పుడు అన్నది, సార్ మీరు ఏ వీడియో చూపించినా వాళ్ళకు అనుగుణంగా ఫేవర్గానే మారుస్తారు వీడియోని కానీ దాంట్లో ఉన్న కంటెంట్ని కానీ. సో అదే గ్రూప్ గేమ్ ఆడుకుంటున్నారు. ఎవరు చెప్పినా వాళ్ళకి అర్థం కావట్లేదు, ఎవరు చేసినా వాళ్ళకి తెలియట్లేదు. మాకైతే అర్థమవుతుంది అదే, అంటే నాకు అర్థమవుతుంది కూడా అదేనమ్మా, బయట జనాలకు అర్థమవుతుంది కూడా అదే, మరి వాళ్ళకి ఎందుకు అర్థం కావట్లేదు అనేది మనకు ఐడియా లేదు అని చెప్పడము. అయిలా కూడా వాళ్ళు అగ్రీ కాకపోవడము, బ్రేక్ టైంలో మళ్ళీ సీత దగ్గరకు పోయి సోనియా ఆర్గ్యూ చేయడము, నీకు ఎందుకు అట్లా అనిపిస్తుంది అంటే ప్రేరణ మాట అయినప్పుడు సీత కూడా అదే మాట అన్నది,
మా అందరికీ కూడా అదే సార్. ఆయన అసలు మన ముగ్గురు కలిసి ఆడుతున్నారు. ఏ ఇండివిడ్యువల్ గేమ్ అయితే వాళ్ళకి కనిపించట్లేదు. దాంట్లో గ్రూప్ గేమే కనిపిస్తుంది. యష్మి ఆ రోజు అదే అన్నది. మీరు ముగ్గురు కలిసి ఆడుతున్నావు. నువ్వు వాళ్ళ ముందుండి వెనకాలండి వాళ్ళని ముందుకు పోర్ట్రే చేస్తున్నావు అనే టాపిక్ కూడా వచ్చింది. యష్మి కూడా ఆ డిస్కషన్లో తను చెప్పదలిచింది ఏంటంటే, వాళ్ళ ముందుండి ఎందుకు ఆడిపియాల్సి వస్తుంది అన్న టాపిక్ మీద ఏంటమ్మా నీ రీజన్ అని అంటే, అదే గుడ్ల టాస్క్లో పృథ్వీని పోయి ఫైట్ చేయమని చెప్తుంది కానీ తను ఎందుకు రాదు, తను వచ్చి ఫైట్ చేయడానికి రీజన్ ఏంటి, ఫైట్ చేయకపోవడానికి రీజన్ ఏంటి అనే దానికి ఆన్సరే లేదు వాళ్ళ దగ్గర. సో క్లియర్గా తెలిసిపోతుంది అక్కడ. వాళ్ళనే పొమ్మంటుంది, ఫైట్ చేయమంటుంది, తను మాత్రం ఫైట్ చేయడానికి రావట్లేదు. ఎదురుగా అమ్మాయి ఉన్నప్పుడు మరి అమ్మాయి వచ్చి ఫైట్ చేయొచ్చు కదా, అబ్బాయిని పంపించడంలో రీజన్ ఏంటిది అన్నదానికి యష్మికి పెట్టిన క్వశ్చన్కి ఆన్సర్ లేదు. మళ్ళీ బ్రేక్ టైంలో సీత దగ్గరికి పోయి నువ్వు ఎందుకు, నీ ఇదే ప్రాబ్లం సోనియా, నాకు నిఖిల్కి ఉన్న ప్రాబ్లంలో మధ్యలో నువ్వెందుకు వస్తావు, ఆయన క్లారిఫై చేసుకుంటాడు కదా, ఆయన ఏంటి ఒపీనియన్ అయిందని. ఆయన మాట్లాడిన కూడా నువ్వే మాట్లాడుతున్నావు. పృథ్వీ ఏమైనా మాట్లాడాలన్నా నువ్వే మాట్లాడుతావు, నిఖిల్ ఏమైనా మాట్లాడాలన్నా నువ్వే మాట్లాడుతావు. ఇద్దరికి నువ్వే మాట్లాడుతున్నావు, ఇద్దరిని నువ్వు గ్రూప్లో పెట్టుకుంటున్నావు, బయట ఏం గేమ్ ఆడనివ్వట్లేదు, ఎవరి దగ్గర కలవనివ్వట్లేదు అనే టాపిక్స్ వచ్చినా కూడా అయినా కూడా ఆర్గ్యూ చేయట్లేదు వాళ్ళు. సో ఇక వాళ్ళని బయటకు వచ్చి వాళ్ళ గేమ్ వాళ్ళు చూసుకుంటేనే వాళ్ళకి అర్థం కావాలి. అప్పుడు దాకా వాళ్ళకి అర్థం కాదని జనాలకు అర్థమైపోయింది, కంటెస్టెంట్స్కి అర్థమైపోయింది, అక్కడ నాగార్జున గారికి కూడా అర్థమైపోయింది. మరి రేపు సోనియా ఎలిమినేట్ అయిపోయిన తర్వాత తన గేమ్ తను చూసుకొని బయట వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరు కలిసి ఆమెకు చెప్తే ఆమెకు అర్థమైద్దాము. మరి డిసెంబర్లో మ్యారేజ్ అని వాళ్ళ పేరెంట్స్ అని చెప్పడము, మరి అది ఎంతవరకు కరెక్టో ఎంతవరకు రాంగో తెలియదు. కానీ మరి అది ఎంతవరకు వాళ్ళు కూడా ఎంతవరకు ఆలోచించారో ఏమో తెలిస్తే బయటికి వెళ్ళిన తర్వాత ఆమె చూసుకుంటే ఆమెకు అర్థమైంది. బట్ అట్లీస్ట్ సోనియా ఎలిమినేట్ అయిపోతే అట్లీస్ట్ కొత్త వైల్డ్ కార్డ్స్ వస్తే ఒక కొత్త గేమ్ స్టార్ట్ అయింది. ఈ గేమ్తో ఇప్పుడున్న ఆటలతో ఎవ్వరికి కూడా సాటిస్ఫాక్షనే లేదు. ఆ బిగ్ బాస్ చూస్తున్న సాటిస్ఫాక్షన్, ఒక టఫ్ ఫైట్ లేదు, ఒక ప్రాపర్ ప్లానింగ్ లేదు, అంత కన్నింగ్ గేమ్స్, కన్నింగ్ ఆలోచనలు, ఒకరి మీద ఒకరు నిందలు వేసుకోవడం తప్ప ఇప్పటివరకు జరిగిందంతా అదే జరిగింది. సోనియా వల్ల ఆడాల్సిన కంటెస్టెంట్స్ కూడా ఆడకుండా వెళ్ళిపోయారు. వేగోకి వెళ్ళిపోయింది, అట్లనే అబ్బాయి వెళ్ళిపోవడానికి కారణం కూడా ఇండైరెక్ట్గా అతనే కదా. పృథ్వీతో గొడవకి మణికంఠని తోసేయడం, ఇవన్నీ రచ్చల్లో ఆయన బిగ్ బాస్ మీకు అరవడము, బిగ్ బాస్ కార్నర్ చేసి పంపించేయడము, బేబక్కని కుక్కర్ దగ్గర పప్పు ఉడకలేదని చెప్పి ఆమెను కార్నర్ చేసి అప్పటినట్లు పంపించడము, పాషా గారి దగ్గర కూడా ఆయన కంటే కొంచెం డిమోటివేట్ అయిపోయాడు కాబట్టి సో అలా జరిగిపోయింది. సో మొత్తానికి మరి ఈరోజు ఎపిసోడ్కి అయితే ఇలా జరిగింది. రాత్రి అంతకుముందు డేది కూడా వాళ్ళు ఒకరి గురించి ఒకరు ఇమిటేట్ చేయాలన్న టాపిక్ను కూడా క్లియర్లీ సోనియా, నిఖిల్, పృథ్వీ వాళ్ళదైతే అరాచకంగా చేశారు. ఆదిత్య ఓం కానీ సీత కానీ వాళ్ళు ఎలాంటి బిహేవియర్ అనే దాన్ని ఎక్స్ప్రెస్ చేసినా కూడా మళ్ళీ సోనియా వచ్చి మణికంఠతో రాత్రి నైట్ టాక్స్లో ఎక్కడ చూసినా మా ముగ్గురు కనిపిస్తున్నారా, మాదే కంటెంట్ ఉంది, మమ్మల్ని హైలైట్ చేస్తున్నారు అని దాన్ని కూడా పాజిటివ్గా వాడుకుంటుందంటే ఆమె ఆలోచనలకి, ఆమె మైండ్కి దండం పెట్టాల్సిందే. ఇంతగానం నెగిటివ్లలో కూడా పాజిటివ్ వెతుక్కొని సర్వైవ్ అవ్వడం అంటే సోనియాకి అసాధ్యం. బట్ ఎట్ లాస్ట్ తను మరి వెళ్ళిపోయింది అన్నారు. ఎంతవరకు అయిందో ఏమైందో మళ్ళీ నాకు తెలిసి 100-200% తను కమ్బ్యాక్ తీసుకొస్తారు 1 వీక్ 2 వీక్స్ తర్వాతను. మళ్ళీ కొత్త గేమ్ ఆడుతుందో ఏమో, లేదంటే అట్లనే బిహేవ్ చేస్తుందో చూడాలని. మళ్ళీ ఆమె పేరెంట్స్ పంపియరా, ఇంకా నెగిటివ్ అయిపోయి అనవసరంగా రచ్చరచ్చ అయిద్దా, ఎందుకు వచ్చిన గొడవ అని మానేపిస్తారా, లేదంటే మళ్ళీ వస్తుందా లేదో చూడాలి. సో దట్స్ ఆల్ గైస్ ఫర్ టుడే. సో హోప్ ఎవ్రీబడి లైక్స్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.